ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్. సో మనం మ్యాట్రిసెస్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చేస్తున్నాం, ద విఎస్ఏ క్యూస్. సో లాస్ట్ వీడియోలో 17th క్వశ్చన్ దగ్గర ఆపేసాం. విల్ కంటిన్యూ ఫ్రమ్ దేర్. సో యాజ్ యూ కెన్ సీ స్క్రీన్ మీద ఆల్రెడీ క్వశ్చన్ రెడీగా ఉంది. ద క్వశ్చన్ ఇస్, ఇఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు I0 0 I, దెన్ ఫైండ్ ఏ స్క్వేర్ అంటున్నాడు. ఓకే, విల్ డూ దిస్. సో దిస్ ఇస్ ప్రిటీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఈజీ వన్. సో ఫస్ట్ యాజ్ యూజువల్గా గివెన్ రాసేసుకోండి. గివెన్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు I0 0 I. ఓకే, సో ఇప్పుడు ఏ స్క్వేర్ కావాలి. సో ఏ స్క్వేర్ అంటే మ్యాట్రిక్స్ని స్క్వేర్ చేయడం కాదు, అర్థమైందా? నెంబర్స్లో చేసినట్టు ఆ లాజిక్స్ అన్నీ ఇక్కడ వాడకండి. ఓకే, సో ఏ స్క్వేర్ అంటే దీన్ని ఏ ఇంటూ ఏ రాసుకోండి. రాసుకున్న తర్వాత వాట్ ఈస్ మ్యాట్రిక్స్ ఏ? I0 0 I ఇంటూ వన్స్ అగైన్ I0 0 I. ఇప్పుడు ఈ టూ మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయాలి. ఓకే, సో మల్టిప్లికేషన్ ఐడియా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికంటే ముందు వీడియో చూడండి. దట్ ఈస్ ద పార్ట్ 3 వీడియో. సో పార్ట్ 3 వీడియో చూస్తే నేను అందులో మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి మీద బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చేశాం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ కూడా ఐ ట్రై టు మేక్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ ఫర్ యూ గైస్. సో ఇప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్తో మల్టిప్లై చేయాలి. అంటే I ఇంటూ I స్క్వేర్ ప్లస్ పెట్టుకోండి 0 ఇంటూ 0, దట్ ఈస్ 0. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఫస్ట్ రో ఎలిమెంట్స్ని ఈ సెకండ్ కాలమ్ ఎలిమెంట్స్తో మల్టిప్లై చేయండి. అంటే I ఇంటూ 0, దట్ ఈస్ 0 ప్లస్ పెట్టుకోండి 0 ఇంటూ I, దట్ ఈస్ 0. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ ఈ సెకండ్ రో ఎలిమెంట్స్ని ఈ ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్తో మల్టిప్లై చేయండి. 0 ఇంటూ I, 0 ప్లస్ పెట్టుకోండి I ఇంటూ 0, దట్ ఈస్ 0. నెక్స్ట్ ఈ సెకండ్ రో ఎలిమెంట్స్ని ఈ సెకండ్ కాలమ్ ఎలిమెంట్స్తో మల్టిప్లై చేయాలి. సో 0 ఇంటూ 0, దట్ ఈస్ 0 ప్లస్ పెట్టుకోండి I ఇంటూ I, దట్ ఈస్ I స్క్వేర్. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఏ స్క్వేర్ వాల్యూ ఇస్ I స్క్వేర్ 0 0 I స్క్వేర్. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా. I స్క్వేర్ వాల్యూ ఎంత అంటే -1. ఇది మీకు సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aలో కాంప్లెక్స్ నెంబర్స్లో వస్తుంది, అర్థమైందా? అక్కడ చెప్తారు I స్క్వేర్ వాల్యూ -1 ఎందుకనేది. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -1 0 0 -1. ఇప్పుడు మైనస్ కామన్ తీస్తే 1 0 0 1. ఇప్పుడు 1 0 0 1 అంటే ఏంటి? దిస్ ఈజ్ కాల్డ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో దీన్ని ఎలా రాయొచ్చు? నేను బయట మైనస్ ఉంది కాబట్టి -I, అర్థమైందా? సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్, రైట్? So let us move on to the next one. Okay, so the next question is ready on the screen. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, if a matrix A is equal to I0 0 -I, then show that A square is equal to minus capital I, and బ్రాకెట్లో ఇక్కడ పక్కన I square is equal to -1 ఇచ్చాడు. ఇది నేను ఇందాకే డిస్కస్ చేశాను. I want you to memorize this. ఓకే, ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది మీకు సెకండ్ ఇయర్లో వస్తుంది ఇందాక చెప్పినట్టు. ఓకే, సో చేద్దాం. So we'll write the given. So what is the given matrix? A is equal to I0 0 -I. We have to prove, to show that A square is equal to -I. Okay, so A square is equal to -I అంటే ఏంటి? 1 0 0 1 ఇందాకే చెప్పాను. సో దిస్ ఇస్ నథింగ్ బట్ -1 0 0 అండ్ -1. సో ఇది నీ ఆన్సర్. ఇది ఆన్సర్ మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ స్క్వేర్ దీనికి ఈక్వల్ అవుతుందని చూపించాలి. సో మనం ఏ స్క్వేర్ చేద్దాం. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, విల్ రైట్ దిస్ యాజ్ A ఇంటూ A, దట్ విల్ బీ I0 0 -I ఇంటూ వన్స్ అగైన్ I0 0 -I. ఓకే, సో ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలో నేను ఆల్రెడీ చెప్పాను. సో విల్ మల్టిప్లై ద ఫస్ట్ రో ఎలిమెంట్స్ with the elements of the first column in the second matrix. So I into I, that will be I square, plus పెట్టుకోండి 0 into 0, that will be 0. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ రో ఎలిమెంట్స్ని ఈ సెకండ్ కాలమ్ ఎలిమెంట్స్తో మల్టిప్లై చేద్దాం. సో I into 0, that is 0, plus 0 into -I, once again that is 0. ఈ సెకండ్ రో ఎలిమెంట్స్ని ఈ ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్తో మల్టిప్లై చేయండి. 0 into I, 0 ప్లస్ పెట్టుకోండి -I ఇంటూ 0, వన్స్ అగైన్ ఇట్ ఈస్ 0. నెక్స్ట్ ఈ సెకండ్ రో ఎలిమెంట్స్ని ఈ సెకండ్ కాలమ్ ఎలిమెంట్స్తో మల్టిప్లై చేయండి. 0 into 0,
దట్ ఈస్ 0 ప్లస్ -i ఇంటూ -i దట్ ఈస్ i స్క్వేర్. ఓకే, సో వన్స్ అగైన్ మనకేమొస్తుంది ఇప్పుడు i స్క్వేర్ 0 0 i స్క్వేర్. సో i స్క్వేర్ వాల్యూ ఎంత అన్నాం -1 0 0 -1 మైనస్ బయటికి తీసుకుంటే 1 0 0 1. దిస్ ఈస్ నథింగ్ బట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో బయట మైనస్ ఉంది కాబట్టి దట్ విల్ బీ రిటన్ యాజ్ -i. సో ఇప్పుడు a స్క్వేర్ చేస్తే -i వచ్చింది. సో దిస్ ఫినిషెస్ అవర్ ప్రాబ్లం. ఓకే, అందరికి అర్థమైందని అనుకుంటున్నా. విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ సాల్వ్ ది ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అని చెప్పేసి 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ద ఫస్ట్ వన్ ఈజ్ x - y + z = 0, నెక్స్ట్ x + 2y - z = 0 అండ్ 2x + y + 3z = 0. సో ఇప్పుడు సాల్వ్ అంటున్నాడు. సాల్వ్ అంటే ఏంటి? బేసికల్లీ హీస్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x, y అండ్ z ఏమవుతాయని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు 3 ఈక్వేషన్స్ ఆర్ గివెన్. సో విల్ రైట్ గివెన్ x - y + z = 0 and then x plus 2y minus z equal to 0 and then 2x plus y plus 3z is equal to 0. ఇప్పుడు దీంట్లో నుంచి నేను ఒక మ్యాట్రిక్స్ తీస్తాను. ఓకే, ఐల్ పుట్ ఇట్ యాజ్ ఏ. సో ఆ మ్యాట్రిక్స్ ఏంటి అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అనమాట. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే దాని అర్థం ఏంటి అంటే మ్యాట్రిక్స్ ఏ విల్ బి, ఇప్పుడు కోఎఫిషియంట్స్ అన్నిటిని ఒక మ్యాట్రిక్స్ లాగా రాసుకోండి. 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు కదా మనకి. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, ఎక్స్ కోఎఫిషియంట్ 1. ఓకే, సో 1 పెట్టుకోండి. వై కోఎఫిషియంట్ ఇక్కడ ఏం లేదు, సో 1 పెట్టుకుంటే మైనస్ ఉంది కాబట్టి -1. ఇక్కడ జెడ్ ముందు ఏం లేదంటే 1. నెక్స్ట్ ఇక్కడ 1, దిస్ ఈజ్ ఆల్రెడీ దేర్ 2. ఇక్కడ 1 పెట్టుకోండి, మైనస్ ఉంది కాబట్టి -1. ఇక్కడ 2, ఇక్కడ 1 అండ్ దిస్ ఇస్ 3. ఓకేనా? సో ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తా అంటే డెట్ ఫైండ్ చేస్తా. సో డెట్ ఆఫ్ ఏ కావాలి నాకు. సో డెట్ ఎలా చేస్తాము ఆల్రెడీ చెప్పిన నేను. సో ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ పెట్టుకోవాలి, రైట్? సో పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తాం, +1 రాసుకొని ఈ 1 ఉన్న రో అండ్ 1 ఉన్న కాలం డిలీట్ చేస్తాం. డిలీట్ చేసిన తర్వాత ఇది క్రాస్ మల్టిప్లై ఏమొస్తుంది 6 అండ్ పుట్ మైనస్ ఇవి 2 1 ఇంటూ -1 -1 అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏముంది మైనస్ ఆఫ్ -1 ఉంది అంటే మైనస్ ఇంటూ మైనస్ +1. సో మళ్ళీ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఈ -1 ఉన్న రో -1 ఉన్న కాలం డిలీట్ చేస్తే 1 ఇంటూ 3 ఏమవుతుంది 3 మైనస్ -1 ఇంటూ 2 విల్ బి -2. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్లో ఏముంది +1 ఉంది. సో ఇక్కడ ఏం చేయండి +1 పెట్టుకొని బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ 1 ఉన్న రో అండ్ 1 ఉన్న కాలం డిలీట్ చేసుకొని ఇవి 2 క్రాస్ మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 1 is 1 అండ్ పుట్ మైనస్ 2 ఇంటూ 2 is 4. ఓకే, సో విల్ స్టార్ట్ సింప్లిఫైయింగ్. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు +1 ఇంటూ 6 + 1 +1 ఇంటూ 3 + 2 +1 ఇంటూ 1 - 4 is -3. సో దట్ విల్ బీ 7 + 3 + 2 5 -3. సో దట్ విల్ బీ 7 + 2 దిస్ ఈజ్ ఈక్వల్ టు 9. సో మనకి ఏమొచ్చింది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఎప్పుడైతే హోమోజీనియస్ ఈక్వేషన్స్లో in homogeneous equations if det A is not equal to 0 then the solutions are trivial. ట్రివియల్ అంటే ఏంటి తెలుసా? దాని అర్థం x = y = z = 0 అంటే ఇది తప్ప ఇంకో సొల్యూషన్ రాదు అని అర్థం ఆ 3 ఈక్వేషన్స్కి. ఓకేనా? ఎందుకు? డెట్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి. రైట్, లెట్ us move on to the next one. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ గివెన్. క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో ప్రిటీ స్ట్రైట్ ఫార్వర్డ్. సో డెఫినేషన్ చెప్పే ముందు నేను మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా, ఎందుకంటే అది ఇంపార్టెంట్, చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. అదేంటంటే జనరల్ ఫామ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. సో ఇందులో ఫస్ట్ 2x2 మ్యాట్రిక్స్ని ఎలా రాస్తారో చూద్దాం, తర్వాత 3x3 మ్యాట్రిక్స్ కూడా చూద్దాం. ఇప్పుడు 2x2 మ్యాట్రిక్స్ అంటే ఏంటి? 2 rows 2 columns అంతేనా? సో ఇప్పుడు ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, ఇది row 1, ఇది row 2, నెక్స్ట్ ఇది column 1, ఇది
కాలం 2. ఓకేనా? సో ఇప్పుడు మ్యాట్రిక్స్ నేను ఎలా రాస్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏముంది, రో 1 కాలం 1 ఉంది కదా, 1 1. సో ఐ రైట్ దిస్ యాజ్ A11. ఇది ఫస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ రో 1 ఉంది, ఇక్కడ కాలం 2 ఉంది. దాన్ని నేను ఏం రాస్తాను, A12 రాస్తా. అంటే ఫస్ట్ రో సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ అని అర్థం. ఆ నెంబర్స్కి మీనింగ్ అది. నెక్స్ట్ ఇక్కడ రో 2 ఉంది, కాలం 1 ఉంది. సో నేను ఎలా రాస్తా, A21 రాస్తా. అంటే సెకండ్ రో ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్ అని అర్థం. నెక్స్ట్ రో 2 ఉంది, కాలం 2 ఉంది. సో నేను ఏం రాస్తా, A22 రాస్తా. అంటే సెకండ్ రో సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ అని అర్థం. ఇప్పుడు ఇదే 3/3కి అప్లై చేస్తే 3/3 మ్యాట్రిక్స్కి అప్లై చేస్తే 3 రోస్ 3 కాలమ్స్ ఉంటాయి, అంతేనా? సో ఇప్పుడు ఇది రో 1 అనుకోండి, ఇది రో 2, ఇది రో 3. నెక్స్ట్ ఇది కాలం 1, ఇది C1 అని రాస్తా. ఈ కాలం 2 C2, కాలం 3 C3. ఓకే, ఇప్పుడు దీని ఎలిమెంట్స్ని ఎలా రాస్తాం చూడండి. ఇప్పుడు ఇక్కడ 1 1, సో A11. నెక్స్ట్ ఇక్కడ 1, ఇక్కడ 2, A12. నెక్స్ట్ ఇక్కడ 1, ఇక్కడ 3, A13. అర్థమవుతుందా మీకు? వాటి పొజిషన్స్ అన్నమాట అది. అంటే ఆ ఎలిమెంట్ ఏ రో ఏ కాలంలో ఉంది అని ఆ నెంబర్స్ డినోట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, సో A21. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, 2 ఉంది, A22. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, A23. తర్వాత ఇక్కడ 3, ఇక్కడ 1, A31. మళ్ళీ ఇక్కడ 3, ఇక్కడ 2, A32. నెక్స్ట్ ఇక్కడ 3, ఇక్కడ 3, A33. ఓకే, ఇప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యలో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఉంది చూసారా, అక్కడ 1 1, 2 2, 3 3 ఇలా వస్తున్నాయి. 2/2లో కూడా చూసుకోండి, ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్. 1 1, 2 2 ఇలా వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు 2/2కి 3/3కి జనరల్ ఫామ్ రాసాం. దీన్ని ఇంకా జనరలైజ్ చేయాలి అంటే ఎలా రాస్తారు తెలుసా? మ్యాట్రిక్స్ A = ఇలా పెట్టేసి AIJ అని రాస్తారు, n/n. ఓకే, స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే స్క్వేర్ మ్యాట్రిక్స్కి. ఓకే, ఇక్కడ I అంటే రో పొజిషన్, అంటే ఏ రోలో ఉంది. J అంటే కాలం పొజిషన్. అర్థమైందా? ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పినా అంటే, ఇప్పుడు ట్రయాంగులర్ మ్యాట్రిక్స్కి ఎగ్జాంపుల్స్ ఇస్తా, డెఫినేషన్ కాదు. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి, ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత డెఫినేషన్కి పోదాం. ఓకేనా? సపోజ్ ఒక మ్యాట్రిక్స్ ఉంది 1 0 2 3. ఇంకొక మ్యాట్రిక్స్ ఉంది 1 2 3 0. ఈసారి 3/3 తీసుకుంటా. 1 0 0 0 2 -5 7 8 9. ఇంకోటి తీసుకుంటా 3/3. 1 2 3 0 0 0 4 5 6. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తున్నాం మనం అంటే, ఫస్ట్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఇది పెట్టేసుకోండి. సో ఇవి ప్రిన్సిపల్ డయాగ్నల్స్. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకసారి ప్రిన్సిపల్ డయాగ్నల్ పైన ఎలిమెంట్ 0, ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఎలిమెంట్ 0, ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ పైన ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 0, ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 0. అర్థమైందా? ఇప్పుడు ప్రిన్సిపల్ డయాగ్నల్ పైన ఉన్న ఎలిమెంట్స్ 0 అంటే వాటిని లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ 0 అంటే దాన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ రాస్తే a square matrix A is said to be number 1 upper triangular if Aij is equal to 0. అంటే ఎలిమెంట్ 0 అవ్వాలి. పక్కన కండిషన్ ఏంటి అంటే I should be greater than J. నెక్స్ట్ లోవర్ ట్రయాంగులర్ if Aij is equal to 0 where I is less than J.
ఇది డెఫినేషన్ అనమాట. అర్థమైందా? ఈ డెఫినేషన్ డైరెక్ట్గా చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి ఫస్ట్ జనరల్ ఫామ్ చెప్పి తర్వాత ఎగ్జాంపుల్స్ ఇచ్చి తర్వాత డెఫినేషన్ ఇచ్చిన. ఓకేనా? ఇప్పటికీ కొంతమందికి డౌట్స్ ఉంటాయి. ఏందా డౌట్స్ అంటే ఈ ఐ గ్రేటర్ దెన్ జే ఏంది, ఈ ఐ లెస్ దెన్ జే ఏంది అని అనుకుంటారు. సో నాకు ఎగ్జాంపుల్ ఇచ్చి అది కూడా క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఒక జనరల్ మ్యాట్రిక్స్ రాసుకో. A11, A12, A21, A22. ఇంకోటి రాసుకోండి. A11, A12, A21, A22. ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్, ఇక్కడ ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్. ఇప్పుడు ఇది అప్పర్ ట్రయాంగులర్ అవ్వాలంటే ఏమవ్వాలి? డయాగ్నల్ కింద ఇది 0 అవ్వాలి. ఇక్కడ ఏముంది బాబు? డయాగ్నల్ కింద A21 ఉంది. ఇక్కడ ఇది I, ఇది J. I గ్రేటర్ దాన్ Jనే కదా, అవునా కాదా? నెక్స్ట్ ఇది లోవర్ ట్రయాంగులర్ అవ్వాలంటే ఏమన్నాడు? I షుడ్ బి లెస్ దాన్ J అన్నాడు. చెక్ చేయ ఒకసారి. ఇది 0 అవ్వాలి అంటే A12 షుడ్ బి 0. ఇది I, ఇది J. I ఈజ్ లెస్ దాన్ J. అర్థమైందా? ఇదన్నమాట డెఫినేషన్ మీనింగ్. ఓకే, రైట్.